వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, వెలుగు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఫస్ట్ హెడ్లైన్ చూసినట్లయితే తెలంగాణ మణిమకుటం అంటూ జీనోమ్ వ్యాలీ దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే కేసీఆర్ మిషన్ మాకు ఆదర్శం అంటూ అనేక దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులంతా కూడా చెప్పడం జరుగుతుంది. కేసీఆర్తో మాటామంతి జరపడం, అలాగే ఆయనను కలిసి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నటువంటి విషయాలు కూడా మనకి ఇక్కడ కేసీఆర్ మిషన్కి సంబంధించినటువంటి విషయాలను కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మనం మరొక విషయం చూసి యాసంగి సాగు రికార్డు స్థాయిలో పండుతుంది అనే దాని గురించి కూడా ఇటు రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి కూడా మనకి ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఇచ్చారు. అలాగే మన దేశాన్ని వదిలి విదేశాల్లో స్థిరపడేందుకు 17% భారతీయులు మొగ్గు చూపుతున్నట్లుగా కూడా మరొక దగ్గర మనకి హెడ్లైన్గా ఇచ్చారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్ మనం చూసుకుందాం. మొదటిగా అయితే తెలంగాణ మణిమకుటం జీనోమ్ వ్యాలీ అనే దాని గురించి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. సో చూసినట్లయితే ఆవిష్కరణలకు కానీ వ్యాక్సిన్ల రాజధానిగా ఉండబోతుంది రానున్న కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరం అనే దాని గురించి మనకి ఇక్కడ ఇచ్చేశారు. ఇక ఆసియాలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్గా విజయ పతాకం ఎగరవేనున్నట్లుగా కూడా మనకి సంబంధించి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించినటువంటి విశేషాలు మనకి ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది. దాని యొక్క ప్రీ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ఒక మంచి గ్రాఫ్ తోటి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. అయితే ఇంకా మనం చూసి ఒక 100 బయో కంపెనీలు కూడా గమ్యస్థానం కాబోతోంది హైదరాబాద్ మహానగరంలో ఈ యొక్క జీనోమ్ వ్యాలీ అనే దానికి సంబంధించి. అంటే వ్యాక్సిన్లకు ఒక రాజధాని అడ్డాగా మారబోతోంది అనే దానికి సంబంధించి మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం చూడొచ్చు. ఇంకా అలాగే మరొకటి చూస్తే ఇక దాదాపు 2.5 దశాబ్దాలకు ప్రస్థానంగా ఉండబోతుంది అంటూ ఇచ్చారు. ఇక స్టార్టప్లకు గ్లోబల్ సంస్థలుగా కూడా రూపుదిద్దుకోబోతుంది. స్టార్టప్లకు ఇది ఒక భరోసా కల్పించే విధంగా ఉండబోతోంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా అలాగే స్వరాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువ విరాజిల్లుతున్నట్లుగా ఉంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త పుంతలు దొక్కించినటువంటి టీఎస్ ఐపాస్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 18 దేశాల కంపెనీలకు పరిశోధన స్థానం కల్పించబోతున్నట్లుగా కూడా మనం దానికి సంబంధించిన విశేషాలను మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక కరోనా వేళ ప్రపంచానికి వ్యాక్సిన్ల భరోసా కూడా కల్పించినటువంటి ఇది ఇప్పుడు ఇంకా అనేక రకాలైనటువంటి భరోసాలు కల్పించడానికి, అనేక మందికి ఉపాధి కల్పించడానికి, అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నట్లుగా తెలంగాణ మణిమకుటంగా ఇది రూపొందించుకోబోతుంది అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 28th మహాసభలు దీనిని నిర్వహించి దీనికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా పంచుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో జీనోమ్ వ్యాలీ ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఆ తర్వాత అని ఆవిర్భవించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక క్లస్టర్గా దీనిని ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం దీనిని గమనించవచ్చు. సో దీనికి సంబంధించి 18 దేశాలకు చెందిన కంపెనీలు ప్రస్తుత జీనోమ్ వ్యాలీలో ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ల్యాబొరేటరీలు ఉన్నాయి అంటూ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అతిపెద్ద వ్యాక్సిన్లో 3 చూసుకున్నట్లయితే 3 అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీ కంపెనీలకు ఇది ఒక కేంద్రంగా ఉండబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ 3rd అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక జీనోమ్ వ్యాలీకి సంబంధించి 3 పేజీల విస్తీర్ణం ఉండబోతుంది. అలాగే 13,000 వరకు ఉంటాయంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అలాగే మనం చూడొచ్చు ఇక 20,000 వరకు కూడా మరి మంచి 20,000 మందికి పైగా కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా మనకి ఇక్కడ ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే విధంగా మాత్రం దీంట్లో ఏర్పాట్లు అన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇచ్చేసారు. సో 20,000 మంది అంతకు మించి కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్లుగా అంచనాలు కూడా ఉన్నాయంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా కేసీఆర్ మిషన్ మాకు ఆదర్శం అంటూ అనేక దేశాల వారు చెప్పడం, ఇంటింటికి నల్లా కనెక్షన్స్, ఇంటింటికి నీళ్లు ఇచ్చినటువంటి గొప్ప ఆదర్శవేత్త అంటే కేసీఆర్ అంటూ కూడా కేసీఆర్ మిషన్ మాకు ఒక ఆదర్శం అంటూ అనేక మంది చెప్పడం కూడా జరుగుతుంది. ఇక మా ఉత్పత్తుల విస్తరణ కూడా కొనసాగిస్తాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక చందన్వెల్లి కాబోయే మరో ఐటీ వ్యాలీ కాబోతోంది అంటూ కూడా అనేక మంది చెప్పడం జరుగుతుంది. అలాగే త్వరలోనే వెల్స్పన్ ఐటీ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా ముందుకు వస్తున్నాం అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో మరో 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి
కూడా అనేక దేశాల నుంచి కూడా ప్రతినిధులు రావడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది అనేది మనకి వివరంగా ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే వెల్స్పన్ చైర్మన్ బాలకృష్ణ గోయంక్ ప్రకటన కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పరిశ్రమల స్వర్గధామంగా చందన్వెల్లి ఉండబోతుంది ఇంకా రానున్న రోజుల్లో అనేది అయితే మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక దేశాలు దాటి వస్తున్నటువంటి భారీ పెట్టుబడులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దేశాలు దాటి ఖండాలు దాటి కూడా వస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్లో అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే 3 ఏళ్లలోనే అద్భుతంగా మారిన చందన్వెల్లి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేసీఆర్ కూడా చెప్తూ ఉన్నారు 3 ఏళ్లలో ఎంతో అభివృద్ధిని సాధ్యపరిచారు అనేది కూడా 3 ఏళ్లలో చూసుకున్నట్లయితే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 2000 కోట్లతో వెల్సన్స్ యూనిట్ ప్రారంభించబోతున్నారు అనేది కూడా దానికి ఎంత నిధులు అయితే వెచ్చిస్తున్నారో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎంతో చక్కగా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా అనేక డీటెయిల్స్ మనం తెలుసుకోవాలంటే సెకండ్ పేజ్లో మనం వివరంగా చూడొచ్చు. మొత్తంగా అయితే కేసీఆర్ మిషన్ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది అంటూ ప్రతి ఒక్కరు చెప్పడం గమనార్హంగా ఇక్కడ మనం గమనించవచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే యాసంగి సాగు రికార్డ్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో 68 లక్షల ఎకరాల్లో పంటలు పండిసి 53.08 లక్షల వరకు ఎకరాల్లో వరి సాగు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. 8 ఏళ్లలో కొత్తగా 49 లక్షల ఎకరాల సాగుకు అభివృద్ధికి తోడ్పడింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా యాసంగి పంటలకు సంబంధించి జీవధారగా కాళేశ్వరం ఉండబోతుంది అంటే ఈ పంటలన్నిటి పండడానికి కూడా కాళేశ్వరం ఒక ముఖ్య పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీటి కుండలా తలపిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అనేక మరి పంటలు కూడా పండించుకోవడానికి మనకెంతో అవకాశం కలిగించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి అంటూ ఇచ్చారు. అలాగే సీఎం కేసీఆర్ చూస్తే ఆయన కృషితోనే సాగునీరు పుష్కలంగా పండించుకోవడానికి సాగునీరు అనేది పుష్కలంగా వస్తున్నాయి అనేది కూడా ఆయన యొక్క కృషి ఇదంతా అంటూ కూడా అనేక మంది అలాగే రైతులు కూడా చెప్పడం జరుగుతుంది మనకి నమస్తే తెలంగాణలో. అలాగే నిరంతరం విద్యుత్ ఆపై పెట్టుబడి సాయం కూడా చేస్తూ ఉన్నారు. 24 గంటలు మనకి కరెంటు విద్యుత్ కోతలు కూడా లేకుండా కరెంట్ కూడా 24 గంటలు రైతులకు ఇవ్వడం దానికి తగ్గట్టుగా పెట్టుబడులు కూడా పెట్టడం ఆయన సహాయం చేయడం ఆపై పెట్టుబడి సాయం కూడా అందించడం వల్ల ఇది సాధ్యమైంది అంటూ రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. యాసంగి పంట అంటే భూములన్నీ కూడా బీడు పెట్టి రైతులంతా ఇంటికే పరిమితమయ్యే ఒకనాటి రోజుల్లో అలా ఉండేది. కానీ ఇప్పుడైతే యాసంగి పంటకు ఎంతో పుష్కలంగా పచ్చని పరిసర ప్రాంతాల్లాగా ఎంతో చక్కగా పంటలు పండుతూ రైతులంతా సుభిక్షంగా ఉన్నారు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంది. సో ఇంకా మనం గమనించవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక మన దేశాన్ని వదిలి విదేశాల్లో స్థిరపడేందుకు 17% మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంటే అద్దె కన్నా కూడా ఇల్లు కొనుక్కోవడమే బెటర్ అన్నట్లుగా మన దేశంలో ఎక్కువగా మరి రెంట్ పే చేసే వాళ్ళు కానీ ఎవరైనా చూసినట్లయితే రెంట్లు పే చేసే కంటే కూడా ఒక ఇల్లు కొనుక్కోవడం ఎంతో బెస్ట్ అనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతుంది. కాబట్టి 17% మంది ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ రెంట్ పే చేయాలని ఏదైనా సరే కాస్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికంటే కూడా విదేశాల్లో చాలా బెటర్. ఒకవేళ ఇక్కడ రెంట్ పే చేయాలన్నా కూడా దానికంటే కూడా బెటర్ ఇల్లు కొనుక్కోవడమే చాలా బెటర్ అన్నట్లుగా ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మరి భారత్ను వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో గృహప్రవేశానికి యువ జంటల ఉత్సాహం కూడా ఎక్కువగా చూపిస్తున్నారు. అలాగే 44% చూసుకుంటే భారతీయుల మనోగతం కూడా ఎక్కువగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే 44% మంది భారతీయుల మనోగతం కూడా ఇదే ఉంది. ఇంకా CBRE దక్షిణాసియా సర్వేలో కూడా ఈ విషయాలన్నింటిని కూడా వెల్లడించినట్లుగా మనం గమనించవచ్చు. సో ఇంకా మనం చూసే JNTUలో కొత్త కోర్సులు ప్రారంభం అవుతున్నాయి అంటూ ఇచ్చారు. ఇక అగ్రి టెక్నాలజీ రేడియేషన్ ఫిజిక్స్ పై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా JNTUలో కొత్త కోర్సులు ప్రారంభించడానికి కూడా కసరత్తులు జరుగుతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఇక గోల్డెన్ జూబ్లీ బ్లాక్లో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు కూడా ప్రారంభించబోతున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రానున్న ఈ కోర్సులన్నీ కూడా అంటూ ఇచ్చారు. ఇది దీనికి సంబంధించి మనం విద్యా పేపర్లో 7th పేజీలో మనం చూసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానిని మనం గమనించవచ్చు. మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు చూసుకుందాం. వెలుగు పేపర్ చూసినట్లయితే వెలుగులో మనకి ఫస్ట్ మనకి ప్రధాన హెడ్లైన్ అంటే
ఇంకా మార్కెట్కి సంబంధించి క్రాష్ ఏ విధంగా ఉంది అనే దాని గురించి, అంటే ఒక్క రోజులో ఎంత లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి అనేది మార్కెట్ ఒక్క రోజులో 3.9 లక్షల కోట్ల వరకు ఆవిరైపోతున్నాయి అనే దాని గురించి మార్కెట్ క్రాష్ గురించి ఇచ్చారు. అలాగే ఫస్ట్ హెడ్లైన్ అది. మనకి సెకండ్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే సీనియర్ వేధింపులు, కేఎంసీలో మెడికో ఆత్మహత్య యత్నం చేసింది అనే సీనియర్ వేధింపులు తట్టుకోలేక కేఎంసీలో మెడికో విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది అనే దాని గురించి ఇచ్చారు. సో మరొకటి అంటే కేఎంసీలో ఆగని ర్యాగింగ్లు, ఇంకా ఒకప్పుడు ఎంతో ర్యాగింగ్లు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు కూడా ఇంత జనరేషన్ చేంజ్ అవుతూ వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు విధిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఆగని సీనియర్స్ ఆగని ర్యాగింగ్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇంకా మరొక వార్త చూస్తే వెలుగులో భూముల కోసం చావో రేవో అన్నట్లుగా రైతులు అలాగే భూ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చావుకైనా సిద్ధపడుతున్నారు, కానీ భూములన్నీ కొల్లగొట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక అక్రమాలపై ఇంకా ప్రతి ఒక్కరు మరి పేద వాళ్ళ ఆస్తులు అలాగే వాళ్ళ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా లాగేసుకుంటున్నారు బడా నేతలు అనే దాని గురించి ఇక్కడ మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం. మరొక వార్త చూస్తే హెడ్లైన్ మనకి రంగారెడ్డి జిల్లాకు త్వరలో పాలమూరు నీళ్లు అందబోతున్నాయంటూ మంత్రి కేటీఆర్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక బీఆర్ఎస్ నేతలారా ఖబర్దార్ అంటూ ఇటు బండి సంజయ్ కూడా ఒక సవాల్ విసురుతున్నారు. సో డీటెయిల్స్ చూద్దాం. ఇక ఫస్ట్ మనం చూసినట్లయితే ఇంకా సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నం చేసిన కేఎంసీలో మెడికో విద్యార్థిని అనే దాని గురించి చూసినట్లయితే హానికారక ఇంజెక్షన్ తీసుకోవడంతో ప్రీతికి మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారంటే ఫెయిల్యూర్ అవుతాయా అయిపోయాయా అనే దాని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే మనకి రాలేదు. సో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. మెరుగైన ట్రీట్మెంట్ కోసం నిమ్స్కు తరలింపు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది విద్యార్థినికి సంబంధించి. అలాగే ఇక సీనియర్ స్టూడెంట్స్పై సైకోలాగా వేధిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెల 20న ప్రిన్సిపాల్కు బాధ్యురాలి ఫిర్యాదు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా సీనియర్స్ చాలా వేధిస్తున్నారు అంటూ ఒకరి పేరు కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరు చెప్పి కూడా నన్ను ఇలా వేధిస్తున్నారు అంటూ చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా యాజమాన్యం స్పందించకపోవడంతో ఆత్మహత్య యత్నం చేసినట్లుగా తెలుస్తుంది మనకి ఇక్కడ. ఇంకా అలాగే సైఫ్ అనే వ్యక్తిపై అట్రాసిటీ కేసు కూడా ఇప్పటికే నమోదు చేశారు. విచారణకు 2 కమిటీలు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సైఫ్ అనే వ్యక్తిపై మరి తన సీనియర్ వేధింపులు తట్టుకోలేకే తను ఆత్మహత్యత్నం చేసినట్లుగా కూడా తన పేరును కూడా మెన్షన్ చేసినట్లుగా ఇక్కడ ఇచ్చారు. అలాగే కేఎంసీలో ఆగని ర్యాగింగ్ అలాగే సీనియర్ల వేధింపులపై గతంలో కూడా ప్రధాని మోదీకి ఓ స్టూడెంట్ ట్వీట్ చేసినట్లుగా కూడా గతంలో కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఆగనటువంటి ఈ ర్యాగింగ్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒక ప్రధానికి ట్వీట్ చేస్తే కూడా స్పందన లేదు అంటే ఇంక ఇక్కడ ర్యాగింగ్ విషయంలో ఏ విధంగా ఉంది అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూసే నాడు ర్యాగింగ్ కాదంటూనే 24 మంది స్టూడెంట్లపై యాక్షన్ అలర్ట్ కానీ కాలేజీ అధికారులు 24 ర్యాగింగ్ లేదు అనుకుంటూనే 24 మంది స్టూడెంట్స్పై ఎంతో అఘాయిత్యానికి పాల్పడ్డారు అక్కడ సీనియర్స్. అయినప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం ఏ మాత్రం కూడా స్పందించలేదు అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూస్తే భారంగా భయంగా రోజులు నెట్టుకొస్తున్నటువంటి జూనియర్స్, అక్కడ జూనియర్స్ ఎవరైతే ఉంటారో చాలా భారంగా అతి కష్టంగా మరి రోజులు గడుస్తూ ఉంటే అమ్మయ్య అన్నట్లుగా స్టూడెంట్స్ అంతా కూడా తమ ఆవేదనను మనోవేదనను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మనం సెకండ్ పేజ్లో చూసుకోవచ్చు అనేది కూడా మనకి ఇచ్చారు. మొత్తంగా అయితే కేఎంసీలో మెడికో విద్యార్థి ఆత్మహత్య చేసింది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే మరి ఇలా ఒక ప్రధానికి ట్వీట్ ద్వారా వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఈ కాలేజీలో మార్పు అనేది రాలేదు కాబట్టి దయచేసి దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, కాలేజీ యాజమాన్యం కూడా స్పందించాలి అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దాన్ని గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే భూముల కోసం చావో రేవో అన్నట్లుగా ఉన్నారు, అక్రమాలపై మరలబడుతున్నటువంటి బాధితులు అంటూ కూడా ఇచ్చారు. ఇక అలాగే చస్తాం లేదా చంపుతాం అంటూ ఆఫీసర్లకు హెచ్చరికలు కూడా అంటూ ఇచ్చారు. ఇక చస్తాం లేదా చంపుతాం అంటూ ఆఫీసర్లు అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆఫీసులు ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన చేపడుతున్నటువంటి భూ నిర్వాసితులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ధరణి లోపాలే ఆసరాగా లీడర్లు కబ్జాలు కూడా చేస్తున్నారు. ధరణి వెబ్సైట్లో చూసుకున్నట్లయితే అన్ని
లోపాలే కనిపిస్తున్నాయి. దాని ఆసరాగా తీసుకొని బడా నేతలంతా కూడా భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, లీడర్లు అందరూ కూడా అంటూ కూడా ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మరి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అక్కడ ఆఫీసుల దగ్గరే మరి వాళ్ళు అక్కడే నిరసన దీక్షలు చేపడుతూ అక్కడే కొందరు తట్టుకోలేని పరిస్థితులలో ఆత్మహత్యాయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అలాగే లంచాలు తీసుకొని మరి పట్టాల్లో పేర్లు కూడా మార్చేస్తున్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎవరైతే ఉంటారో లంచాలకు లోబడి ఇంకా ఒకరి పేరు మీద ఉన్నదాన్ని ఇంకొకరి పేరు మీద కూడా ఎక్కువ డబ్బు ఆశించి లంచాలు తీసుకోవడానికి ఆశించి కూడా ఇలా పేర్లు మార్చి కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది రెవెన్యూ శాఖ కూడా అని చెప్పేసి బాధితులైతే తమ మనోవేదనని ఇక్కడ వ్యక్తపరచుకుంటున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం దాన్ని గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక రంగారెడ్డి జిల్లాకు త్వరలోనే పాలమూరు నీళ్లు అందించబోతున్నారు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే కోర్టు కేసుల వల్లే ఇన్నాళ్ళు ఆలస్యమైంది అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలోనే చందన్ వెళ్ళి పెద్ద పారిశ్రామిక వాడ అవుతుంది అని చెప్పేసి కూడా మంత్రి కేటీఆర్ అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు ఆయన వారిని కలిసినప్పుడు చెప్పడం జరిగినటువంటి విషయం ఇది అంటూ ఇచ్చారు. ఇక వెల్స్పన్ టెక్స్టైల్స్ చూసుకున్నట్లయితే ఫెసిలిటీని ప్రారంభించినటువంటి మంత్రి అంటూ కూడా ఆయన అక్కడ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పినటువంటి కొన్ని మాట మంత్రి సందర్భంలో ఇవి చెప్పారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా క్లియర్గా 3rd పేజీలో మనం చూడొచ్చు. అలాగే మొత్తంగా అయితే కోర్టు కేసుల వల్ల ఇప్పటివరకు లేట్ అయింది. ఇక రాష్ట్రంలో చందన్వేలి ఒక పెద్ద పారిశ్రామిక వాడగా ఉండబోతుంది. అలాగే వెల్స్పన్ టెక్స్టైల్ ఫెసిలిటీని ఇంకా ఎక్కువగా ప్రారంభించడానికి మంత్రి కేటీఆర్ కృషి చేస్తాను అని చెప్పినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ బండి సంజయ్ చూసినట్లయితే ఇక బండి సంజయ్ చెప్తున్నారు, మా క్యాడర్ మంచితనాన్ని చేతగానితనంగా చూడొద్దు అంటూ సంజయ్ చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలారా ఖబర్దార్ మీరంతా అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మా మంచితనానికి ఇంకా మీరు ఎక్కువగా మా సహనాన్ని పరీక్షించకండి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. కేసీఆర్ సర్కార్ ఉండేది ఇంకో కొన్ని రోజులు 3 నెలలు ముచ్చట మీది, అప్పటి వరకు మీ ముచ్చట తీర్చుకోండి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే దొంగదందాలకు కేరఫ్గా రాష్ట్రాన్ని మార్చినవు నువ్వు, కుటుంబ పాలన కొనసాగిస్తున్నావు నువ్వు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు బండి సంజయ్. అలాగే దాడులకు ఎట్టి పరిస్థితులు కూడా సహించేది లేదు అని కూడా ఆయన హెచ్చరికలు చేశారు. మీరు చేసే దాడులను ఇంకా సహించబోము అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడ్డ మురళీకృష్ణ గౌడ్ను పరామర్శించినటువంటి బండి సంజయ్ అనేది కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మిమ్మల్ని చూస్తూ మేము ఊరుకోము, అయినా కూడా ఇంకా మీరు ఉండేది 3 నెలలే గుర్తుపెట్టుకోండి అంటూ కూడా బండి సంజయ్ మరి అధికార పార్టీని హెచ్చరించినట్లుగా కూడా మనం చూడొచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక బుచ్చిబాబును ప్రశ్నించేందుకు ఈడీకి పర్మిషన్, 2 రోజుల విచారణకు సిబిఐ స్పెషల్ కోర్టు అనుమతి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ నెల 8న అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం తీహార్ జైల్లో నిందితుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ మనం 2nd పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకున్నటువంటి ఎమ్మెల్సీ కూడా మరి ఈడీకి పర్మిషన్ ఇచ్చేశారు. బుచ్చిబాబును ప్రశ్నించేందుకు అనేక ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే తీహార్ జైల్లో నిందితుడు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా సమాచారాన్ని ఇంకా పూర్తి సమాచారం అయితే ఇంకా మనకి రావాల్సి ఉంది. ఇక 14 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీలో కూడా ఉంచడానికి అనుమతినిచ్చినట్లుగా కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడానికి శిక్ష విధించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో మనం గమనించవచ్చు. ఇక అలాగే సీఎం కేసీఆర్ చెప్తున్నారు, ప్రగతి భవన్లో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్ అంటూ కూడా ఇక్కడ మనకి సీఎం కేసీఆర్కి సంబంధించి ఇచ్చారు. హరీష్ రావును అర్జెంటుగా పిలిపించుకున్న కేటీఆర్, వినోద్ కుమార్, ఇక దామోదర్ రావు కూడా హాజరు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ భేటీలో వీళ్ళంతా కూడా చర్చించుకున్నారు. దేని గురించి చర్చించుకున్నారు, ఎందుకు చర్చించుకున్నారు అనేది చూస్తే ఎమర్జెన్సీ మీటింగ్ అసలు ఏమై ఉంటుంది అనేది చూసినట్లయితే 3rd పేజ్లో మనం డీటెయిల్స్ చూడొచ్చు. హరీష్ రావును అర్జెంటుగా పిలిపించుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత ఆయనతో పాటు ఉండే ఇతర మంత్రులందరినీ కూడా ఆయన పిలిపించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ మీటింగ్లో భేటీలో వాళ్ళంతా కూడా చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. మరొక వార్త మనం చూద్దాం. కుక్క కరిచి చనిపోతే సారీతో సరిపెడతారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక వీధి కుక్కలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇక్కడ సీతక్క కూడా క్వశ్చన్ చేస్తున్నారు. పసికందులు వీధి కుక్కలు పాలైపోతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. మరి వాటి బారిన పడి పసిబిడ్డలు చనిపోతే ఒక సారీ చెప్తే సరిపోతుందా, దానికి తగిన చర్యలు తీసుకోరా, తగిన పరిహారం అందించరా అంటూ కూడా అక్కడ రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అలాగే సీతక్క ఇద్దరు కూడా మరి క్వశ్చన్ చేస్తున్నారు. మీరు సారీతో సరిపెట్టేస్తారని, కనీసం మానవత్వం కూడా మీకు లేదా అంటూ కూడా అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్పై రేవంత్ ఫైర్ కూడా అయ్యారు ఈ విషయంపై అనేది కూడా తెలుస్తుంది. ఒక సారీతో ఒక కన్న తల్లి కన్నీటిని తుడవగలరా, ఒక పసిబిడ్డ జీవితాన్ని ఇవ్వగలరా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు.
భూపాలపల్లి పర్యటనకు ముందే చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి అలా రేవంత్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దమ్ముంటే గండ్ర భూదందాలపై దర్యాప్తు చేయాలని కూడా ఒక సవాల్ కూడా విసిరారు రేవంత్ రెడ్డి అనేది మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ కుక్క కరిచి చనిపోయినటువంటి చిన్నారి కుటుంబాన్ని వారు పాదయాత్రలో ముందుగానే వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చినటువంటి పరిణామం చోటు చేసుకుంది అక్కడ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఇంకా మరొక వార్త చూస్తే ఇక నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేల చక్కర్లు అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ఇంకా అలాగే ఫైల్స్ పట్టుకుని మంత్రులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జనాల నుంచి నిలదీతలు, పైగా ఎలక్షన్ ఇయర్ కావడంతో కదలికలు. రోడ్లు, స్కూళ్ళు, ఇతర డెవలప్మెంట్ పనుల కోసం ఎక్కువగా తండాల వైపే మొగ్గు చూపుతున్నారు అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో డీటెయిల్స్ సెకండ్ పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే నియోజకవర్గ పనులన్నింటినీ కూడా ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ మనకి వెలుగు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూసినట్లయితే సాక్షిలో కూడా మనకి ప్రధానంగా మెయిన్ అంటే రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయి అంటూ గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువగా మరి యాసంగి పంటలు పండుతున్నాయి అంటే దీనికి పుష్కలంగా నీటిని అందించడమే కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తుంది ఎప్పుడు చూసినా అని, ఇది అంతా కేసీఆర్ దయ వల్లనే అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం డీటెయిల్స్ అన్ని చూస్తే గతంలో ఎన్నడూ కూడా లేనంతగా 68.53 లక్షల ఎకరాల్లో యాసంగి సాగును అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 2020-21 నాటి యాసంగి సాగు రికార్డులు బద్దలు కొట్టినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక యాసంగి వరి సాగులో ఈసారి రికార్డు తొలిసారిగా చూసి 53.08 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసాము అనేది కూడా తెలుస్తుంది. ఇంకా 9 ఏళ్ల కిందటితో పోలిస్తే మాత్రం 40.85 లక్షల ఎకరాల మేర పెరుగుదల ఎక్కువగా ఉంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా ఈసారి చూసుకున్నట్లయితే ఇటీవల వానాకాలం వరి సాగు కూడా ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో మరి ఎక్కువగా మరి పుంజుకుంటుంది. ఎంతో మరి రైతులు మాత్రం సుభిక్షంగా వారి పంటలు కొనసాగించుకుంటూ పంటలు వేసుకుంటూ ఆత్మహత్యలు కూడా తగ్గిపోయాయి. నీటి కొరత లేదు, కరెంటు కొరత లేకుండా అన్ని వసతులతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుని ఎంతగానో ఆదుకుంటుంది అనే దానిపై మాత్రం, అలాగే వారికి పెట్టుబడుల సాయం కూడా చేస్తూ ఉంది పంటలకు సంబంధించి అనేది కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని ఇక్కడ మనకి సాక్షిలో కూడా యాస్ట్రీస్గా ఇచ్చారు. సో ఇంతకుముందు పేపర్స్లో కూడా అదే ఇచ్చారు మనకి. సో చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూద్దాం. ఇక ఈనాడు కొట్టు కథ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక 2 ఏళ్ల కిందటి ఫోటోలతో పట్టాభిని కొట్టారు అంటూ కట్టు కథనం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. 2 ఏళ్ల క్రితం జరిగినట్టు ఫోటోలతో ఇప్పుడు చూపిస్తూ కట్టుకథలు చేస్తున్నారు. గన్నవరం ఘటనలో పోలీసులు కొట్టినట్లుగా నమ్మించడానికి ప్రయత్నం చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే 2021 ఫిబ్రవరి 3న తనపై దాడి జరిగిందంటూ పట్టాభి హైడ్రామా కూడా క్రియేట్ చేశారు అక్కడ అనే దాని గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక గుర్తు తెలియని వారు దాడి చేశారంటూ పార్టీలో సానుభూతి కోసం ఎత్తుగడ కూడా వేస్తున్నారు ఆయన అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. ఇంకా అప్పట్లో దాన్ని ప్రభుత్వం వైఫల్యం అంటూ రెచ్చిపోయిన చంద్రబాబు రామోజీ ఇప్పుడేమో పేజీల కొద్దీ కథనాలు రాసిస్తూ ఉన్నారు అంటూ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే ఈనాడు ఎప్పుడు అదే తీరు ప్రవర్తిస్తూ ఉంటుంది. అలనాటి ఫోటోలతో అదే తరహా కథనాలతో రెచ్చిపోయిన రామోజీ అంటూ కూడా రామోజీ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక అవి పాత ఫోటోలని నిర్ధారించి ఉతికారేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడు పాత ఫోటోలు పెట్టుకుని పాత గతాన్ని చూపించుకుంటూ ఇప్పుడు కొత్తగా జరిగినట్లు క్రియేట్ చేయడం అనేది అలవాటు అయిపోయింది వీళ్ళకి అనేది కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు పట్టాభిని కొట్టలేదు కానీ అదంతా ఒక హైడ్రామా, గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసి కొట్టారు అనేది కూడా ఒక హైడ్రామాగా క్రియేట్ చేసుకుంటున్నాడు పట్టాభి అంటూ కూడా ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం 10th పేజీలో చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని గమనించవచ్చు. మరొక వార్త చూసి ఇక ఐటీ సెంటర్ షాబాద్లో అంటూ మనకి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. 1200 మందికి ఉద్యోగాలు వస్తాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. షాబాద్లో ఐటీ సెంటర్ ప్రారంభిస్తే అందులో ఒక 1200 మందికి దాదాపుగా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అనేది కూడా ఇచ్చారు. వెల్స్పన్ కంపెనీస్ సహకారంతో మహిళలు యువకులకు శిక్షణ అంటూ సీతారాంపూర్లో కూడా త్వరలో ఎలక్ట్రిక్ వాహనం తయారీకి సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు ఎక్కువగా ఉన్నారు అనేది దానికి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అయితే దాంట్లో అనేక మందికి 1000కి పైగా అంటే 1200 మందికి దాదాపుగా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు అంటూ కూడా మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్తూ ఉన్నారు.
అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు అనుసరించాల్సిన వ్యూహాల సమీక్ష అంటూ కూడా మనకి సీఎం కేసీఆర్కి సంబంధించి ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల తీరుతెన్నులపై చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణ ఇతర అంశాలపైన కూడా సమాలోచన 1-2 రోజుల్లో ఢిల్లీకి కేసీఆర్ పయనమవబోతున్నారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి నిన్నంతా కూడా ఎమర్జెన్సీ ప్రగతి భవన్లో ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. వారంతా కూడా భేటీలో చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది అనేక విషయాల గురించి అనేది మనకి ఇచ్చారు. మరొక వార్త మనం చూస్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి ర్యాగింగ్ వేధింపులతో వైద్య విద్యార్థిని ఆత్మహత్య యత్నం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. అలాగే ట్రెమడాల్ ఇంజెక్షన్ తీసుకున్నటువంటి కేఎంసీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఉన్నటువంటి విద్యార్థిని అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఈ ఘటనకు పాల్పడింది అంటూ కూడా మరి ఇంతకుముందు కూడా ఒక విద్యార్థిని వేధింపులు తాళలేక ట్విట్టర్లో కూడా ప్రధాని మోదీకి కూడా ట్వీట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆగని ర్యాగింగ్ బాధలు అంటూ కూడా జూనియర్స్ తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. మరి తమ వాళ్ళు ప్రిన్సిపల్కి అందరికీ కూడా మరి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పందించని కాలేజ్ యాజమాన్యం అంటూ కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తపరుస్తున్నట్టు జూనియర్ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరి ర్యాగింగ్ లేదు అంటూనే 24 మంది విద్యార్థులపై ర్యాగింగ్కు పాల్పడినటువంటి సీనియర్స్ అంటూ కూడా ఇచ్చారు. అందులో మెయిన్ వ్యక్తిగా సైఫ్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రీతిని చాలా ఎక్కువగా టార్చర్ చేయడం వల్ల, ర్యాగింగ్ చేయడం వల్ల తన బాధను భరించలేక మరి ట్రెమడాల్ ఇంజెక్షన్ కూడా తను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తన పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి హైదరాబాద్ నిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక సీనియర్ విద్యార్థి అంటే నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నటువంటి ప్రీతి అంటూ ఇక్కడ ఇచ్చారు. సీనియర్ విద్యార్థి వేధింపులతోనే ఈ ఘాతకం జరిగింది. ప్రీతి తండ్రి నరేందర్ కూడా మరి కేసు ఫైల్ చేస్తున్నారు. అలాగే కేసు నమోదు చేసిన పోలీసులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా మనకి వివరాలు డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానిని మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు విచారణ అంటూ కూడా ఇచ్చారు. చూసినట్లయితే నిన్న ఒక 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కలకు మరి బలైపోయినటువంటి ఘటన, ఎంతో హృదయ విదారకమైనటువంటి ఆ ఘటన. ఇంకా అలాగే దానికి సంబంధించి ఇంకా ఎన్నో జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ ఒక్కటి మాత్రమే బయటకు వచ్చింది. అలాంటివి రోజుకి ఎన్నో జరుగుతున్నాయి. రోజుకి కుక్క కాటుకు 300 మందికి పైగా మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించాలి, ప్రభుత్వ అధికారులు స్పందించాలి అంటూ కూడా మరి అందరికీ కూడా ఎంతో హృదయాన్ని కలిచివేసేటటువంటి ఈ విషయంపై ఇప్పుడు కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు కూడా ఒక విచారణ చేపట్టినట్లుగా మనం గమనించవచ్చు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించినట్లుగా తెలుస్తుంది. ఓ పత్రికలో ప్రచురమైన వార్తను సుమోటో సివిల్గా విచారణకు స్వీకరించింది. ఇక దీనిపై నేడు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ కూడా జరపనున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఒక ధర్మాసనం విచారణ జరిపి తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ 5th పేజీలో మనం గమనించవచ్చు. సో మరొక పేపర్ మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి ఫస్ట్ మెయిన్ ప్రధాన హెడ్లైన్ అంటే జాతరల పర్మిట్ అంటూ ఇచ్చారు. ఇక మద్యం షాపుల వద్ద నిబంధనలకు తూట్లు పడుస్తున్నారు అంటూ ఉల్లంఘనలకు మత్తు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వివేకాను చంపించింది అవినాష్ రెడ్డి అంటూ మరొక దగ్గర నిరూపించేందుకు ప్రాసంగిక సాక్ష్యాలు ఉన్నాయి అంటూ కూడా మరొక దగ్గర మనకి ఇవ్వడం జరుగుతుంది. అసలు వివేకాను చంపించింది ఎవరు అనే దానిపై ఇది చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మనం చూడొచ్చు. మళ్ళీ చిక్కుల్లో సిసోడియా అంటూ కూడా మరి సిసోడియాకు సంబంధించి తీహార్ జైల్లో బుచ్చిబాబు విచారణ అంటూ కూడా ఇచ్చారు. ఇక అనేక విషయాలపై బుచ్చిబాబుని విచారణ చేపడుతున్నారు తీహార్ జైల్లో అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇంకా చూసినట్లయితే ఇక ఢిల్లీ మేయర్ పీఠం ఆప్దే అంటూ మరొక దగ్గర మనకి ప్రధాన వార్త ఇచ్చారు. ఇక రాజకీయ రింగ్ రోడ్ అంటూ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక రాజకీయం అయిపోయింది ఇప్పుడు అనేది రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా మనం గమనించదు. మొదటిగా మనం చూసినట్లయితే ఇక వివేకాను చంపించింది అవినాష్ రెడ్డి అనేది ఇక్కడ ఒక ఐఫోన్ పెట్టారు. నిరూపించేందుకు ప్రాసంగిక సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటూ ఇచ్చారు. కాల్స్ ఆధారంగా మరింత తీగలాగిన సిబిఐ అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఎంపీ టికెట్కు అడ్డం వస్తున్నాడు అనే అందుకే ఆ అక్కసుతోనే అవినాష్ ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కుట్ర పన్నుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక హత్య కుట్ర అమలు చేసింది మాత్రం దేవిరెడ్డి అంటూ ఇచ్చారు. చంపింది గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్, సప్తగిరి.
అలాగే దస్తగిరి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దస్తగిరి చంపడానికి ముందు రోజు అవినాష్ ఇంటికి సునీల్ గూగుల్ టేక్అవుట్లో దాని ద్వారా లొకేషన్ను కూడా గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ ఇచ్చారు. ఇక తర్వాత రోజు మరి ఉదయం కూడా అక్కడే నిందితులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా దానికి సంబంధించి తర్వాత రోజు ఉదయం కూడా అక్కడే ఉన్నారు నిందితులు. గంగిరెడ్డి ద్వారా ముందుగానే మొత్తం సమాచారం సేకరించిన ఇతరులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అయినా కూడా గుంబనంగా ఇంట్లోనే అవినాష్ ఉన్నాడు అంటూ కూడా ఇచ్చారు. ఫోన్ రాగానే అక్కడికి వెళ్ళిన మొత్తం బృందం అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ గూగుల్ సెర్చ్ ద్వారా మరి సిబిఐ అధికారులు ఎవరెవరు ఫోన్లు మాట్లాడుకున్నారు, ఎక్కడెక్కడి నుంచి మాట్లాడుకున్నారు, ఎవరి ఫోన్ వచ్చినప్పుడు ఎవరు ఏ విధంగా స్పందించారు, ఎలా స్పందించారు, ఏంటి అనే దానిపై మొత్తం కూడా తీగలాగిన సిబిఐ అధికారులు అంటించారు. మొత్తం కూడా మరి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి వివేకాను చంపించింది అనేది తెలుసు, కానీ చంపింది ఎవరు అనే దానిపై ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. అలాగే ఇక ఫోన్ రాగానే అందరూ కూడా అక్కడికి వెళ్ళిన మొత్తం బృందం ఇక బెడ్రూమ్లో 2 లీటర్ల దాకా రక్తపు మడుగు, అక్కడ మినిమం ఒక 2 లీటర్స్ బ్లడ్ కారిపోయినట్లుగా తెలుస్తుంది. బాత్రూంలో గొడ్డలి గాయాలతో వివేక శరీరం అంతా ఉంది. అయినా కూడా గుండెపోటు రక్తపు వాంతుల కథ అల్లారు అనేది కూడా తెలుస్తుంది. సో ఇంకా చూసినట్లయితే ఇక సునీల్ కుమార్ బెయిల్పై వ్యతిరేకిస్తూ 68 పేజీల్లో సిబిఐ పిటిషన్ కూడా వేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇంకా మనం దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా 12th పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే వివేకాను చంపించింది మాత్రం అవినాష్ రెడ్డి అనేది మాత్రం క్లియరెన్స్గా ఇచ్చారు. సో ఇంకా డీటెయిల్స్ మనకి 12th పేజీలో చూడొచ్చు. అలాగే జాతరల పర్మిట్ అంటూ ఇచ్చారు. మద్యం షాపుల వద్ద నిబంధనలకు తూట్లు పొడుస్తున్నటువంటి మద్యం ఉల్లంఘనలకు మత్తుకు అలవాటు పడిన వ్యక్తులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక అలాగే అడ్డగోలుగా నిర్వహిస్తున్న యజమానులు 10 నుంచి 20 టేబుళ్ళు వేసి మరి విక్రయాలు కొనసాగిస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇంకా మద్యానికి అదుపు లేకుండా ఎక్కడంటే అక్కడ టేబుళ్ళు వేసేసి కొన్ని చోట్ల 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కూడా ఏర్పాటు చేసేసి మద్యం రైళ్లను అక్కడ తీసుకొచ్చి అంతా కూడా మరి జాతరలకు ఒక పర్మిట్ని ఏర్పాటు చేసేస్తున్నారు. ఒక జాతర ఏ విధంగా తలపిస్తారు అలా మద్యానికి ఒక జాతరను తలపించేటటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కుక్క కాటుకు సంబంధించి కూడా ఇచ్చారు. ఖమ్మం జిల్లా పెద్ద గోపతిలో 7 ఏడాది బాలుపై కుక్క దాడి చేసింది. ఇక్కడ చూస్తే హైదరాబాద్లో 4 ఏళ్ల బాలుడిపై చేసింది. ఇప్పుడు ఖమ్మంలో చూసుకుంటే 7 ఏడాది బాబుపై కూడా కుక్క కాటు ప్రయోగం జరిగింది అనేది ఇచ్చారు. ఇక చిన్నారుల ముఖంపై గాయాలు, దమ్మాయిగూడలో వీధి కుక్కల దాడి ఇది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ పేపర్లో చూసినా కూడా మనం ఈరోజు మాత్రం ఈ కుక్కల దాడికి సంబంధించి జాగ్రత్తలు ఎలా అనే దాని గురించి కూడా ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి హైకోర్టు వరకు కూడా ఈ విచారణ జరపడానికి మరి వెళ్ళింది. ఈ యొక్క వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ చిన్నపిల్లల విషయంలో ఎంతో మరి హృదయ విదారక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. తుది నిర్ణయాన్ని కూడా వెల్లడించడానికి మరి ఇంకా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. సో మనకి ఇంకా ఈరోజు ప్రతి ఒక్క పేపర్లో కూడా ఇటు రేవంత్ రెడ్డి పాదయాత్ర గురించి, ఇటు అవినాష్ కేసు, అలాగే ఇటు మందుబాబుల జాతరల తలపిస్తున్నటువంటి మందుబాబులు, అలాగే భూముల కోసం బీదవాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇంకా అలాగే కేఎంసీలో చూసుకున్నట్లయితే మెడికో విద్యార్థిని ఆత్మహత్య, ప్రతి పేపర్లో కూడా ఇంకా యాసంగి పంటలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రతి పేపర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్నిట్లో కూడా మనకి ఒకేలా ఇచ్చారు. సో ఇవ్వండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరొక పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.